7 శనివారాలు వ్రతం చేయాలనుకున్నాను. అది ఎప్పటికప్పుడు డిలే అయిపోతుంది. అలా కాదని చెప్పి ఇది డిసెంబర్ మంత్ కాబట్టి ఇంకా స్టార్ట్ చేసేద్దాము. ఎక్కడున్నారు వీళ్ళు? బుజ్జి! బుజ్జి! అక్క దగ్గర ఉన్నావా? బుర్రు పిట్ట తుర్రుమన్నది, పడమటింటి కాపురం చెయ్యనన్నది. హిత్తికి నీకు పాడనా? సో ఇలా వస్తుంది బిగినెక్. వేసుకుంటే కానీ తెలియదు ఎలా ఉందో ఏంటనేది. ఐ థింక్ ఇది బనియన్ ఫ్యాబ్రిక్. దొబ్బోయిందో నాన్న చూపించు. ఇలా అంటున్నావు చూపించినా. 2,50,000 వరకు సబ్స్క్రైబర్స్ వస్తే కనుక మనము తొందరలో గోల్డ్ బటన్ కూడా తీసుకుంటాము. అయితే ఈరోజు వీడియో ఏంటంటే వ్లాగ్ షూట్ చేస్తాను. ఏం జరుగుతుంది ఏంటనేది వ్లాగ్లో వస్తుంది. మొన్న నేను ఒక షార్ట్ వీడియోలో చెప్పాను. అదేంటంటే నేను ఇంకా నాన్ వెజ్ మానేస్తున్నాను ఒక 2 months. ఒక రీజన్ ఉంది, తర్వాత చెప్తాను అన్నాను కదా. కొంతమంది ఏంటంటే నేను ఏదో వెయిట్ లాస్ కోసం నేను నాన్ వెజ్ మానేస్తున్నాను అని అనుకుంటున్నారు. అది కాదేంటి, బేసిక్ ఏంటంటే ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, నేను 7 శనివారాలు వ్రతం చేయాలనుకున్నాను. అది ఎప్పటికప్పుడు డిలే అయిపోతుంది. అలా కాదని చెప్పి ఇది డిసెంబర్ మంత్ కాబట్టి ఇంకా స్టార్ట్ చేసేద్దాము. దట్ ఇంకా ఓపెన్ గా చెప్పాలంటే నాకు ఇంకా పీరియడ్స్ కూడా రావట్లేదు. ఇది ఒక నాకు అడ్వాంటేజ్ అని చెప్పుకోవాలి. సో ఈ టైంలో చేద్దామనే ఉద్దేశంతో నేను డిసైడ్ అయ్యాను. అయితే చాలా మంది కొన్ని డౌట్లు ఉంటాయి. 7 శనివారాల వ్రతం అనగానే నాన్ వెజ్ తినకూడదు అని కొంతమంది ఏంటంటే సాటర్డే ఎలాగో వ్రతం చేస్తాము, సండే వదిలేసి మండే తినొచ్చు అని కొంతమంది ఇట్లా చెప్తున్నారు. ఇవన్నీ తలనొప్పులు మనకి ఎందుకు. ఇప్పుడు 2 నెలలు ఎట్లానో మనకి 7 శనివారాల వ్రతము, తర్వాత ఇంకొకటి వడ్డీగా ఇంకో వారం చేసుకోవాలి. కాబట్టి ఈ 8 weeks ఏదైతే ఉందో 2 months మనం నాన్ వెజ్ మానేద్దాము. కొంచెం ప్రశాంతంగా పూజ చేసుకున్నట్టు ఉంటుంది, వ్రతం మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది అన్న ఉద్దేశంతో నేను ఇంకా నాన్ వెజ్ అయితే స్కిప్ చేశాను. మెయిన్ రీజన్ అయితే నాన్ వెజ్ మానేయడానికి మెయిన్ ఏంటంటే నాకు 7 శనివారాల వ్రతం ఏదైతే నేను అనుకున్నానో దానికోసం నేను నాన్ వెజ్ వదిలేసాయి 2 months. ఇంకా నేను తినకూడదని. అండ్ ఇంకోటి ఏంటంటే మాకు ఎలాగో మళ్ళీ ఫెబ్ మంత్లని అమావాస్య టు అమావాస్య అంటే మనకి 15th నుంచి ఫెబ్ 15th వరకు అమావాస్య టు అమావాస్య క్యాలిక్యులేట్ చేస్తారు. ఆ మంత్ కూడా మేము తినము. సో అది ఒకటి అని చెప్పి ఇంకెలాగో అప్పుడు ఎలానో మానేయాలి, ముందు నుంచి ఇలాగా మనకి వ్రతం అనుకున్నాం చెయ్యాలి అనే ఉద్దేశంతో నేను నాన్ వెజ్ అయితే వదిలేసాను. అంతమించి ఏం కాదండి. అండ్ ఇంకోటి రుమటైడ్ ఆర్థరైటిస్కి నేను మళ్ళీ స్టెరాయిడ్స్ స్టార్ట్ చేశాను అన్నాను. కొంతమంది బ్రెస్ట్ ఫీడ్ ఇచ్చే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి డౌట్లు ఉన్నాయి. అంటే బ్రెస్ట్ ఫీడ్ ఇచ్చినప్పుడు మనం మెడిసిన్ వాడచ్చా, స్టెరాయిడ్స్ అంటున్నారు. బేసిక్ ఏంటంటే నేను మొన్నటి వరకు హోమియోపతి వాడాను. ప్రెగ్నెన్సీలో చాలా వరకు కంట్రోల్ అయింది, డెలివరీ తర్వాత మళ్ళీ స్టార్ట్ అయింది అని కూడా చెప్పాను. ఈ మధ్యన వింటర్ సీజన్కి ఎక్కువ పెయిన్స్ వచ్చేస్తున్నాయి. ఎంత అంటే నేను బేర్ చేయలేకపోతున్నాను, నా వల్ల అవ్వట్లేదు ఆ పెయిన్స్. ఇంక మళ్ళీ నేను హోమియోపతి తగ్గుతుంది కానీ ఆ స్లో రిజల్ట్కి నా వల్ల అవ్వట్లేదు ఆ పెయిన్స్ తట్టుకోవడము. మళ్ళీ స్టెరాయిడ్స్ స్టార్ట్ చేశారు. స్టెరాయిడ్స్ నేను స్టార్ట్ చేసినప్పుడు 10 రకాలుగా ఆలోచించాను. అంటే ఒక 15 days నేను మెడిసిన్ కూడా వేసుకోలేదు. ఎందుకంటే ఒకటి నేను బ్రెస్ట్ ఫీడ్ చేస్తున్నాను. ఈ బ్రెస్ట్ ఫీడ్ చేస్తున్నప్పుడు నేను మెడిసిన్స్ వేసుకుంటే పాపకి ఏమన్నా ఎఫెక్ట్ అవుతుందా అన్న ఉద్దేశంతో నేను స్టార్ట్ చేయలేదు. నాకు ఇచ్చిన డాక్టర్స్ ఎలాంటి ఎఫెక్ట్ అవ్వదు, ఎందుకంటే మీరు ప్రెగ్నెన్సీ బిఫోర్ కూడా స్టెరాయిడ్స్ తీసుకున్నారు, మరి మీరు ప్రెగ్నెంట్ అయ్యారు కదా, బేబీకి ఎలాంటి ఎఫెక్ట్ అవ్వదు, ఎఫెక్ట్ అయితే మేము ఇవ్వం కదా అని ఆ డాక్టర్ చెప్పారు. దట్ ఇంకోటి నేను ఎలాగో హిత్విని తీసుకెళ్తున్నాను కదా హాస్పిటల్కి, పీడియాట్రిషియన్ ఎవరైతే ఉన్నారో తనకి అడిగినా, తనకు కాకుండా 2-3 అడిగాను దీనివల్ల ఏమన్నా పాపకి ఎఫెక్ట్ అవుతుందా అంటే నేను ఫీడ్ ఇస్తున్నాను కదా అంటే 99% అవ్వదు, అంత తొందరగా ఏం అవ్వదు. మనకి ఎఫెక్ట్ ఎప్పుడు అవుతుంది అంటే ఏదన్నా లైక్ బ్రెస్ట్ క్యాన్సర్ ఇట్లా ఉన్నప్పుడు వాళ్ళు ఏదైనా మెడిసిన్స్ తీసుకుంటున్నప్పుడు ఆ టైంలో బ్రెస్ట్ ఫీడ్ చేస్తే కనుక కొంచెం ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, కానీ దీనికి ఏం ప్రాబ్లం లేదు, హ్యాపీగా ఇచ్చుకోవచ్చు అన్నారు. అయితే స్టెరాయిడ్స్ అండ్ పెయిన్ కిల్లర్ నాకు 2 times వేసుకోమంటే నేను జస్ట్ ఓన్లీ నైట్ టైం మాత్రమే వేసుకుంటున్నా, డే టైం స్కిప్ చేసా. అంటే డైలీ 1 time నేను యూజ్ చేస్తున్నా. ఆ యూజ్ చేసేది కూడా ఒక్కోసారి నేను స్కిప్ చేస్తున్నా. సో అంటే కొంతమంది ఇలా రొమటైడ్ కి చాలా మంది సఫర్ అవుతున్నారు కాబట్టి మేబీ వాళ్ళలో ఎవరైనా బ్రెస్ట్ ఫీడ్ ఇచ్చే మదర్స్ ఉంటే గనక 1కి 4 సార్లు మళ్ళీ మీ డాక్టర్స్కి అడగండి. ఏం ఎఫెక్ట్ లేదు అంటేనే మీరు యూజ్ చేయండి, కానీ మళ్ళీ నేను చెప్పానని మాత్రం స్టార్ట్ చేయొద్దు.
అంటే నాకు కామెంట్లో పెడుతున్నారు కాబట్టి మీకోసం ఈ రోజు వీడియోలో క్లారిటీ ఇచ్చాను. వ్రతం గురించి చెప్పాను కదా, వ్రతం అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఎలాంటి ఆటంకాలు లేకుండా నాకు ఈ 7 వీక్స్ ఫుల్ ప్లెజెడ్ గా వ్రతం కంప్లీట్ అయిపోవాలి. చేసుకోవాలని ఒక ఆతృత, ఒక ఇంట్రెస్ట్ తో చేస్తున్నాను నేనైతే. చూద్దాం ఎలా జరుగుతుంది ఏంటి అనేది. ఈ రోజు అయితే పూర్విక స్కూల్కి వెళ్ళలేదు. పాపం తనకి హెల్త్ బాగాలేదు, ఫీవర్ వచ్చేసింది, తను స్కూల్కి వెళ్ళలేదు. బ్లాగ్ ఎలా ఉంటుంది ఏంటి అండ్ ఇంకోటి ఇంట్లో ఉన్న వంటలు అవన్నీ కొంచెం షూట్ చేసి ఈ రోజు వీడియో అయితే కంప్లీట్ చేస్తాను. చూద్దాం ఏం జరుగుతుంది ఏంటో. కింద అంటించిన చీర కదా సీమంతానికేనా? సీమంతానికి కాదనుకోండి కదా, తర్వాత చూడడానికి వచ్చారు కదా. సీమంతానికి ఆంటీ రాలేదు, వచ్చారా? శ్రీమంతానికి వచ్చారు, తర్వాత దేనికో కానీ వచ్చారు. పాప పుట్టిన తర్వాత ఏమంటారు, పేరు పెట్టినప్పుడా? పేరు పెట్టిన తర్వాత అనుకుంటా. పేరు పెట్టిన రోజునే వచ్చారు కదా, అప్పుడు ఇచ్చేసారు. పేరు పెట్టినప్పుడు రాలేదు, మా తర్వాత వచ్చారు, అప్పుడు కుదరలేదంట. అదే గుర్తులేదు, మొత్తం వచ్చారు, ఇప్పుడు ఇచ్చారు. బాగుంది కలర్, బాగుంది కదా. బ్లౌజ్ ఏమొచ్చింది? ప్లెయిన్ వచ్చింది కదా, ఇటు సైడ్ ప్లెయిన్ వచ్చింది. నీకు ఎలాగే ఉన్నాయి కదా ఇలాంటి. బ్లౌజ్ తీపియొద్దు, కట్టు చెంగులోనే వదిలేస్తే కుర్చీలు ఎక్కువ వస్తాయి. సేమ్ కలర్ బ్లౌజ్ ఉందిలే. బాగుంది కదా. నేను కట్టినాక ఒకసారి నువ్వు కట్టేసుకో. ఇంకా బ్లౌజ్ నీ దగ్గర చాలా ఉంటే కుట్టించుకో, మా 2 బయట ముక్కలు తీసుకొని. ఇక్కడ కుట్టించుకుందాం అంటే రేట్ ఎక్కువ. ఇక్కడేం వద్దులే గానీ బ్లౌజ్ పీసులు ఉంటే చెప్పు, కొరియర్ చేస్తాను, అక్క కుట్టించి పంపిస్తుంది. కుదిరినా కుట్టించుకోవచ్చు, డబ్బులు ఎక్కువైనా కుదరవు కదా. అందుకే ఊర్లో కుట్టించుకో, కొరియర్ చేస్తే. ఈ అటుకెళ్ళి మిషన్ మీద ఇచ్చేస్తాం. ఈ చీర చూపించు, పట్టుచారా ఇది. ఆ రోజు అక్కడికి వెళ్ళాం కదా, వారాహి అమ్మవారి టెంపుల్కి వెళ్ళాం కదా కొవ్వూరులోని, సో అక్కడ ఇచ్చారు. ఈసారి అక్కడ మన కాకినాడ దగ్గర కొవ్వూరు. కట్టుకో తల్లి చీర అన్నికి ఇచ్చారంటే అంత ఇది ఎంతో అభిమానం ఇచ్చారు. కడతా ఒకసారి. ఇది కూడా ఫాల్ చేయించేస్తాను. బ్లౌజ్ ఏం తీపీకు, బ్లౌజులు తీయించకూడదు, కాటనే కదా బేలు ఆగేస్తుంది. ఇది ముక్క వేయించాలా? కుర్చీలు తక్కువ వస్తున్నాయి, ముక్క ఏమని చెప్పు. కట్టు చెంగులో చాలా తక్కువ వస్తున్నాయి. పాలిస్టర్ క్లాత్ వేయించాలి, కాటన్ అయితే బాగోదు. కాటన్ వేయర్లే కానీ పాలిస్టర్ అన్నా ఏదన్నా సిల్క్ అన్నా వేస్తారు. ఒక 1 మీటర్ ముక్క వేయించేసి కొంచెం కుర్చీలు వస్తాయి, ఒక 2-3 ఎక్స్ట్రా. మరీ చిరాగ్గా ఉంది ఆ చీర కట్టుకుంటే, అసలు కుర్చీలే రాలేదు. ఇక్కడ ఎవరు కనిపించట్లేదు, ఎక్కడున్నారు వీళ్ళు, ఎక్కడున్నారు వీళ్ళు? అక్క దగ్గర ఉన్నావా? అక్క దగ్గర ఉన్నావా? గీడు కూడా వచ్చేసాడు లాస్ట్కి. నువ్వు కూడా నా రాట. అక్క దగ్గర ఉండి ఏం చేస్తున్నాడు హిత్రిగాడు? ఏం చేస్తున్నాడు? తగ్గిందా నాన్న నీకు? ఫీవర్ ఏం లేదులే. లేచి బ్రష్ చేసుకోపో, ఏమన్నా తిందో టిఫిన్. ఏం చేస్తున్నాడు అక్క దగ్గర? మళ్ళా వేసుకో. మళ్ళీ మళ్ళీ ఆట 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 ఆటలు చాలు ఓకేదా, బయటకు వచ్చి చెప్పండి మేడం, ఏంటి విశేషాలు? మిల్లెట్ దోశ నానబెడుతున్నాను. లాస్ట్ టైం అడిగానని చెప్పి ఇప్పుడు చూపిస్తున్నావా? మరి మన నానబెట్టాక అమ్మ ఎందుకు చెప్పలేదని అడుగుతున్నావు. నువ్వు ఏదైనా పనులుండి మర్చిపోతున్నా, చేసుకుంటున్నావు కదా. ఓకే, ఏమేంటి ఒకసారి చూపిద్దాం. చిన్న గ్లాస్ నానబెడతాడు మనం. ఏమేంటివి? కొర్రలు ఈ రాగులు ఒక గ్లాసు, గ్లాసు ఈ విడిగా నానబెట్టుకోవాలి. అదేంటి అంటే ఈ ఇసుక కట్టు ఉంటుంది కదా, అందుకే విడిగా నానబెట్టుకోవాలి, విడిగానే మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే చిన్నది కాబట్టి ఇందులో నలగదు. ఇప్పుడు జొన్నలు ఒక గ్లాస్, ఈ సపరేట్గానా? ఈ సపరేట్గా. నెక్స్ట్ మినుములు అన్ని గ్లాసే నానబెట్టు. అంటే మినుములును జొన్నలు సపరేట్ గా నానబెట్టుకోవాలి, కొరలు రాగులు సపరేట్ గా నానబెట్టాలి. ఈ ఎన్ని గంటలు నానాలి మామూలుగా? 8 గంటలు మొత్తం 2 కలిపి. ఇంక బియ్యం వేయట్లేదు మనము. బియ్యం వేస్తే బాగోదు కదా. లాస్ట్ మనం మిక్స్ చేసే ముందు ఒక 5 నిమిషాల ముందు ఉప్పుడు అటుకులు వేసుకుంటే దోశ మెత్తగా బాగుంటుంది. దోశ ఇడ్లీ 2 వస్తాయి కదా? 2 వేసుకోవచ్చు. మెంతులు ఒక స్పూన్ మెంతులు వేస్తున్నాను.
ఎందుకు? టేస్ట్ బాగుంటుంది. సో చూసారు కదా అండి, ఇవే మేము వేసుకునేది మిలెట్స్ కంటే. మీరు ఏమన్నా ఇంకా యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు. అయిపోయిందా మేడం? అంటే మా ఎక్కువ జనం ఉంటే కొంచెం పెద్ద గ్లాస్ తీసుకోవచ్చు. ఏదైనా అన్ని కలిపి ఒక్కొక్క గ్లాసే. మన ఇద్దరు ముగ్గురమే కాబట్టి చిన్న గ్లాస్ తీసాను. ఓకే, ఒక రోజు వస్తుంది. ఓకే ఫైన్. అమ్మా మర్చిపోయాను, మొన్న మనము జొన్నది పొంగల్ చూపించాం కదా, జొన్న రవ్వ ఎక్కడ తీసుకున్నావు నువ్వు? ఫ్రూట్ షాప్ లో తీసుకున్నాను. బయట దొరుకుతుంది కదా? బయట దొరుకుతుంది, ఎక్కడ దొరుకుతుంది. కావాలితే మన జొన్నలు కూడా మిక్సీ పట్టుకుంటే. జొన్న మిక్సీ కంట జొన్న రవ్వ రేటు, కానీ అన్ని చోట్ల దొరకదేమో కదా? దొరుకుతుంది, ఎక్కడన్నా దొరుకుతుంది. కాదు, అవి ఎందుకు బాక్సుల్లో పెట్టుకోకుండా అలా విడివిడిగా పెట్టావు? బాక్సులో డబ్బాలు వేసి కంటే ఇలా పెట్టేసుకోనుకో, ఒకేసారి తీసుకొని నానబెట్టేసుకొని ఇందులో ఇలా పెట్టేసుకోవచ్చు. తెలివి ఎక్కువైపోయింది నీకు. డబ్బా మూత తీసుకొచ్చి గొడవ ఉండదు. బుర్రు పిట్ట తుర్రుమన్నది. ఏంటది? ఆవిడ రాగం చేస్తుంది. అత్త తెచ్చిన కొత్త చీర కట్టనన్నది, మామ తెచ్చిన మల్లె పూలు ముడుమన్నది. అసలు మామ మల్లెపూలు ఎందుకు తెస్తాడమ్మ కోడలికి? అది రాంగ్ వర్డ్ కదా. అత్త తెచ్చిన మల్లెపూలు అన్నారు కానీ మామ ఎందుకు తెస్తాడు మల్లెపూలు కోడలికి? మల్లెపూలు అన్నట్టు మామ చీర అత్తగారు ఇవ్వాలి కాలితే, మామగారు ఎందుకు ఇస్తారు? బుర్రు పిట్ట తుర్రుమన్నది, పడమటింటి కాపురం చెయ్యనన్నది. హిత్తికి నీకు పాడినా చిట్టి చిట్టి మిరియాలు చెట్టు కింద పోసి పుట్టమన్ను తెచ్చి బొమ్మరిల్లు కట్టి బొమ్మరింట్ల పిల్ల పుడితే బొమ్మ తలకి నూనె లేక అల్లవారింటికి చల్లకి పోతే అల్లవారి కుక్క భౌ భౌమన్నది, నా కాళ్ళ గజ్జలు గల్ గల్ మన్నవి, చంకలో పాప కేర్ కేర్ మన్నది, పుట్టలో పాము బుష్ బుష్ మన్నది. ఎన్ని రోజుల నుంచి ప్రాక్టీస్ చేశాను ఈ సాంగ్ నేను. ఓ పాట పాడుతున్నాను చూడే. నానిగో ఇంకో ఆకేసి పీటేసి పప్పేసి బొవ్వెట్టి చారేసి పెరిగేసి అత్తోరింటికి దారేదంటే కిత 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 కిత. దాని కాన్సన్ట్రేషన్ అంతా వాళ్ళ అక్క మీదకి వెళ్ళిపోయింది. ఇంకా ఆమె వద్దు పూర్వి అంటే వండ అక్కడే వాళ్ళ అక్కని చూసుకుంటూ ఉంటుంది. అక్క అంటే అంత పిచ్చో. ఆఫర్లో ఉన్నాయని చెప్పి డ్రెస్సెస్ ఆర్డర్ చేసుకున్నాను. చూద్దాం ఎలా ఉందో ఇంకా క్వాలిటీ. ఎల్లో 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 దట్ ఇఫ్ ఎల్లో. వచ్చేసారా? వచ్చేస్తారు నాకు తెలుసు. అమ్మ ఎప్పుడు నువ్వు ఆర్డర్ చేసుకుంటావు, మాకు చెయ్యవా? నాన్న మొన్నే కదా నాన్న మీకు ఆర్డర్ పెట్టాను. కనీసం నేను మీకు కొంటాను, నాకు ఎవరు కొంటారు చెప్పు? ఇదొక కలరు చూపిస్తాను, ఒకసారి ఓపెన్ చేసి ఎలా ఉందో ఫ్యాబ్రిక్ అని. బ్రష్లు పెట్టుకున్నా నేను. డ్రెస్సులు నానా. అమ్మ కొంటావు పెద్ద అయ్యాక? తెచ్చుకుంటావు నాన్న? చూపిద్దాం ఎలా ఉన్నాయంటే. ఓకే ఓకే. సో ఇలా వస్తుంది బిగినెక్. వేసుకుంటే కానీ తెలియదు ఎలా ఉందో ఏంటనేది. ఐ థింక్ ఇది బనియన్ ఫ్యాబ్రిక్. వేసుకున్నాక ఫైనల్గా చూపిస్తాను. హ్యాండ్స్కి అయితే ఇలా వచ్చినాయి. అదేంటి? ఏమో మరి ఏం హ్యాండ్స్. దారం వేసింది. లేదు హ్యాండ్స్ అంతేనా? డిజైన్ అంతే. రెండాటికి అలానే వచ్చింది. చూడు అది ఎందుకు అడుగుతున్నా, అడిగేలా అడుచుకో. ఇవన్నీ లాగేస్తుంది ఇప్పుడు. అక్కడే ఆగు. ఇదోసారి పెట్టుకొని చూపించే ఎలా ఉందో. పెట్టుకోవాలా? ఒకసారి పైన వేసుకో డ్రెస్. ఏదో సారీ ఇచ్చినట్టుగా ఇచ్చావా? డ్రెస్ వేసుకొని అని వేసుకుంటానా డ్రెస్? నువ్వు ఫస్ట్ లో వేసుకునేదాన్ని, ఇప్పుడు మానేసి సరిగ్గా పెట్టుకోమ్మా. ఇదిగో. ఏ వావ్ బాగుందమ్మా, వేసుకోవచ్చు కదా. నాకోసం ఒక్కసారి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఎప్పుడు? తర్వాత టైం వచ్చి వేసుకుంటాను. ఓకే బాగుంది కదా. నీకు సరిపోద్ది అనుకుంటున్నాను. ఇంకా మునిగిపోయాను, ఏం సరిపోద్ది? ఇదిగో అంబ్రిల్లా కట్టేది. సారీ కట్టుకున్నట్టు ఉంది కింద ఈడ్చేస్తున్నాయి. ఆహా, ఏంటి అంత పొడవు వచ్చింది డ్రెస్? మరి అదే అన్నా, నాకు పొడవుగా ఉంది. ఇదిగో. అవును, ఒకసారి నేను పెట్టుకొని చూస్తాను. నీకు సరిపోద్ది. ఓకే. డ్రెస్ ఏంటి ఎలా ఉంది చూపించు. నీకే అంత పొడుగుంటే ఇంక నాకెంత పొడుగుంటా చెప్పు. చుడిదార్ అనుకుని ఆర్డర్ పెట్టాను, అందులో నీకు వేరే ఎలా ఉంది, బయటకు వస్తే ఇలా ఉంది. ఎంత పొడవు ఉందో.
లాంగ్ ఫ్రాక్ అంటే నమ్ముతారేమో. అలాగంట రిటర్న్ ఎట్టి రిటర్న్ ఎట్లా పెడితే ఇంత పొడవు డ్రెస్ చాలా పొడవు ఉంది, అందుకే నేను వేసుకుంటే చీర కట్టినట్టు ఉందని చెప్పాను నేను. ఏమో అంటే కొన్ని పొడవు ఉంటాయి, మరి ఇంత పొడవు ఉంటాయి అనుకోలేదు. ఇది రిటర్న్ పెట్టేస్తాను. అండ్ మన దగ్గర ఎన్ని బ్లాక్లు ఉంటాయని కూడా బ్లాక్ ఆర్డర్ పెడతాను. బ్లాక్ అంటే పిచ్చి. అండ్ ఇంకోటి ఏంటంటే వ్రతం రోజు అంట బ్లాక్ వేసుకోవాలంటే ఎల్లో వేసుకోవాలంట. మార్నింగ్ బ్లాక్ కట్టుకోవాలంట, నెక్స్ట్ ఈవినింగ్ వచ్చి ఎల్లో కట్టుకోవాలంట. ఇది బాగుంది మళ్ళీ కదా. యాక్చువల్గా ఇది బాగుంది డ్రెస్. యాక్చువల్గా ఈ లెంత్ ఉండాలి డ్రెస్, బట్ ముందుది చాలా లెంత్ ఉంది కాబట్టి అది రిటర్న్ పెడతాను. ఇది ఒకసారి వేసుకొని చూస్తాను ఎలా ఉంది ఏంటో. ఇది కూడా బనియన్ ఫ్యాబ్రికే. ఎవరు అరుస్తున్నారు? పిల్లిపిల్ల పిల్లిపిల్ల పులిపిల్ల. బాగుంది అది, ఎల్లో రిటర్న్ పెట్టి. చాలా పొడవు ఉంది. ఇదే ఉంచుతాను. సరే అయితే రేపు వ్రతం చేస్తున్నాను కదా, వ్రతానికి ఏమేం కావాలో అవన్నీ తీసుకోవడం కోసం బయటకు వచ్చాను. మెయిన్ ఏంటంటే మనకి ఒక వైట్ టవల్ కావాలి, తర్వాత బ్లౌజ్ పీస్లు అవి ఇంట్లోనే ఉన్నాయి, ఫ్రూట్స్ అవి కావాలి, కొన్ని స్వీట్స్. అంటే మెయిన్ స్వామివారికి పెట్టడానికి ఏంటంటే నువ్వులుండలు అనేది స్వామివారికి చాలా ఇష్టం అంటే అది ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను, బయట నుంచి అయితే తీసుకురాను. ఇంకా ఏమేం కావాలో అవన్నీ చూసుకోవాలి. అండ్ ఇంకోటి ఏంటంటే బేసిక్ గా నేను సత్యనారాయణ వ్రతం చేస్తాను, వరలక్ష్మి వ్రతం చేసినప్పుడు ఏంటంటే పంతులు వచ్చి చేపిస్తారు. మనకు ఒక అంటే వాళ్ళు చేస్తారు కాబట్టి మనకు అంతగా పని ఉండదు. బట్ ఇప్పుడు ఏంటంటే 7 శనివారాల వ్రతం ఏంటంటే మనమే దగ్గరుండి చేసుకోవాలి. దానికి సంబంధించిన బుక్స్ కూడా బయట ఉంటాయి కాబట్టి చూసుకొని ఎలా చేయాలి ఏంటనేది చేయాలనుకుంటున్నాను. కొన్ని యూట్యూబ్ లో చూస్తుంటే ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలా చెప్తున్నారు, ఎవరిది ఫాలో అవ్వాలనేది నిజంగా నాకు అర్థం అవ్వట్లేదు. చూడాలి బుక్ లో ఏం రాసుందో, నీట్ గా మనం అన్ని సెట్ చేసుకున్నాక బుక్స్ అన్ని దగ్గర పెట్టుకొని చదువుకుంటూ చేసుకుంటే బాగుంటదని నా ఫీల్. చూడాలి రేపు ఎలా జరుగుతుంది ఏంటని చెప్పి. బేసిక్ గా నాకు పూజలు చేయాలన్నా వ్రతాలు చేయాలన్నా ఒక తెలియని ఒక ఇంట్రెస్ట్ వస్తుంది, చాలా ఇష్టంతో కూడా చేస్తాను. అంతా బాగా జరగాలి. ఈ 7 వీక్స్ ఏవైతే ఉందో ఎలాంటి ఆటంకం లేకుండా నాకు వ్రతం కంప్లీట్ అయిపోవాలి. వడ్డీగా 8వ వారం ఏదైతే ఉందో ఆ రోజు ఏంటంటే మనము ఎవరినైనా పిలుచుకొని వాళ్ళకి భోజనం అది పెట్టాలి, అది వడ్డీగా చేసేది. ఫస్ట్ అయితే 7 వీక్స్ కంప్లీట్ చేయాలి. చూద్దాం ఎలా జరుగుతుంది అంటే. ఫస్ట్ అయితే ఇవన్నీ తీసుకొని అయితే ఇంటికి వెళ్తాను, ఎందుకంటే మళ్ళీ అప్పటికప్పుడు అంటే టైం సరిపోదు. కొంచెం ఫస్ట్ వీక్ కాబట్టి కొంచెం కన్ఫ్యూజ్ అవుతాను, ఎలా చేస్తాను ఏంటో నాకు కూడా క్లారిటీగా తెలియదు. ఏమైనా తప్పులు జరగచ్చు. నెక్స్ట్ వీక్ చేసినప్పుడు ఏంటంటే తప్పులు లేకుండా మనం సరిదిద్దుకోవాలి. లెట్స్ సీ. ఏమైంది నాన్న? వేలికి చూపించు. అందుకే ఏమైంది నాన్న? ఏమైంది నాన్న? వేలికి దెబ్బ తగిలిందా? దొబ్బయిందా? దొబ్బయిందా నాన్న? ఏ చూపించు. ఇలా అంటున్నావు చూపించినా అమ్మో ఏమైంది? ఓమైంది ఓమైంది నాన్న? చెప్పు ఓమైంది చెప్పు. ఓమైంది నాన్న? అలా పడుకోబెట్టి డైపర్ వేస్తున్నారు, బుర్రలకి ఎందుకు వచ్చింది. మళ్ళీ సరి చేశాను, మళ్ళీ కావాలంటే ఇలాగంటుంది. ఏమైంది అసలు వేలికి? నాకు తేలదు, పదే అడుగుతున్నా నేను ఇందాక నుంచి ఇబ్బంది తేలు అలాగా. ఎందుకు నా తీసి మామూలుగా పెట్టిన బంగారు తల్లి. ఓకే 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 ఫైన్. మీకు ఒకటి చూపిస్తాను. యాక్చువల్గా మొన్న నేను హ్యాండ్ మౌల్డ్ తోటి చేపించాను కదా, అది ఎక్కడ పెట్టాలని ఆలోచిస్తే ఈ ప్లేస్లో పెట్టించా. బాగుంది. సో తర్వాత ఇంకోటి ఏంటంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత నాకు ఫస్ట్ వచ్చిన సిల్వర్ బటన్. యాక్చువల్గా మంచిగా గుర్తుగా ఎక్కడైనా పెట్టుకుంటారు. నేను కొద్ది రోజులు లోపల దాచుకున్నా బీరువాలని, తర్వాత కొద్ది రోజులు లోపల పెట్టాను. అది చూసిన వెంటనే ఒక తెలియని హ్యాపీనెస్ ఏంటంటే, అంటే ఎవరికైనా ఫస్ట్ ఒక వస్తుంది కాబట్టి సిల్వర్ బటన్, అది మాటల్లో చెప్పలేండి, యూట్యూబ్ వాళ్ళు పంపిస్తారు. అది ఇక్కడ పెట్టించాను. ఓ నాన్న ఏం కావాలి చెప్పు. ఓం కావాలి. సో తొందరలో 1 మిలియన్ అయితే గోల్డ్ బటన్ వస్తుంది మనకి. ఇన్ని సంవత్సరాలు చాలా కష్టపడ్డాను సింగిల్గా వీడియోస్ చేసుకొని, లైక్ ఎడిటింగ్ చేసుకొని, ఏ కంటెంట్ ఇస్తే బాగుంటుంది అని చెప్పి అన్నీ చేసుకొని, అంటే ఏ మీడియాలో వెళ్ళకుండా నాకు నేను చేసుకొని, అంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతాను, చాలా గర్వంగా చెప్పుకుంటాను. తొందరలో మనకి ఇంకా ఒక 2 lakhs వరకు 2,50,000 వరకు సబ్స్క్రైబర్స్ వస్తే కనుక మనము తొందరలో గోల్డ్ బటన్ కూడా తీసుకుంటాము. ఇదంతా మీ వల్లనే సాధ్యమైంది. మీ సపోర్ట్ అంటూ లేకపోతే నేనేం చేయలేను. సో మీరందరూ నా ఫ్యామిలీ అనుకుంటాను, అందుకే ప్రతిదీ నేను షేర్ చేసుకుంటూ ఉంటాను. నాకు బాధ వచ్చినా
హ్యాపీ వచ్చినా కష్టం వచ్చినా ఏదన్నా మీతో షేర్ చేసుకుంటా ఉంటాను. తొందరలో మన ఛానల్ 1 మిలియన్ కావాలని బ్లెస్ చేయండి. హిట్విగా వచ్చిన వేళ విశేషం 1 మిలియన్ అయిపోవాలి. బాబాయ్ ఓ, 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 ముద్దు ఎడతాడేమో చూడు. ఓ, బాబాయ్ నిద్ర వస్తుంది. ముద్దు చాలే అమ్మ, చాలు. నిద్ర వస్తే ఇలా చేస్తుంది. నిద్ర వచ్చినా లేకపోతే కోపం వచ్చినా అలా చేసేస్తుంది. నిద్ర వచ్చేస్తుంది. నిద్ర వచ్చేస్తున్నాయి అమ్మాయి, పడుకోబెట్టి. కొంచెందమ్మా. సరే మళ్ళీ టచ్లోకి వస్తాం. హెయిట్ మేడం కడిగేశారా? ఇంకొక అడిగేసాను, ఇవన్నీ రాగులు ఇవన్నీ పొద్దున్న నానబెట్టినాయి కదా. పొద్దున నానబెట్టినాయి. ఇందులో గుప్పుడు అటుకులు వేసాను. ఇప్పుడు అటికలేసి నానబెట్టాలా ఇంకా డైరెక్ట్ మిక్సీ పట్టేయాలా? కడిగేసేసి కొన్ని గుప్పుడు అడుగులు వేసి కడిగితే అడుగులు వేసి నానిపోయింది, అప్పుడు నానిపోయింది. ఇప్పుడు మిక్సీ పెట్టాడమేనా? మిక్సీ పట్టేస్తాను. ఓకే. ముందు ఇది పట్టేయాలి మిక్సీ, ఎందుకంటే చిన్నగా ఉంటాయి కదా. 2 కలిపి 4. ముందు ఇది కలిపి మిక్సీ పెట్టి ఒక 4 మిక్సీ పట్టు. ఓకే.